అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులకైతే కొద్దిగా ఊరట లభించే ప్రకటన అయితే గవర్నమెంట్ చేసిందండి. సో, దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేస్తాను. సో, ఈ పంట ఆధారంగా ఉల్లి రైతుకు హెక్టార్‌కు 50,000. ఈ పంట ఆధారంగా ఉల్లి రైతులకు 50,000 మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారండి. సో, దీని ప్రకారము 45,000 ఎకరాల్లో సాగు చేసిన వారికి లబ్ధి చేకూరుతుంది. సో, ఇక్కడ చూసినట్లయితే ఉల్లి పంట ఏ దశలో ఉన్నా ఈ పంట ఆధారంగా ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీంతో 45,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేసిన రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఆర్థికంగా ప్రభుత్వానికి భారమైన రైతుల శ్రేయస్సు కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్స్‌వేదికగా శనివారం వెల్లడించారు. సో, అంటే ఇప్పుడు ఈ ఉల్లి రేటు చాలా డౌన్ అయిపోయింది. సో, దానికి సంబంధించి రైతులకు గిట్టుబాటు రావట్లేదని గత నెలలో కూడా గత 2 వారాల నుంచి కూడా అది 1,200 చొప్పున క్వింటాలు గవర్నమెంటు రేటు ప్రకటించారు. సో, అయినప్పటికీ ఇంకా ఉల్లి అయితే ఇంకా వస్తూ ఉంది. దానికి సంబంధించి రైతులకు గిట్టుబాటు రావట్లేదని చెప్పి సో, ఈ విధంగా ఆలోచన అయితే చేశారండి. సో, హెక్టార్కు 50,000 చొప్పున రైతులకైతే అందజేయడం జరుగుతుంది. అది కూడా ఖచ్చితంగా ఈ పంటలో నమోదై ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ 50,000 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది. రైతుకు మద్దతు ధర విషయంలో ఏ సమస్య వచ్చినా వారికి అండగా నిలుస్తున్నాము. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు వర్షాల కారణంగా ఉల్లి ధర తగ్గి రైతులు నష్టపోతుంటే వారిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారండి. సో, ఈ విధంగా ఈ పంట అంటే మన అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు మీ డీటెయిల్స్ అనేటివి ఆన్లైన్లో ఎంటర్ చేసింటారు. సో, ఆన్లైన్ చేసిన వాటికి మాత్రమే మనకు అమౌంట్ జమ అవ్వడం జరుగుతుంది. సో, రైతులు అటువంటి వాళ్ళు ఉల్లి రైతులు ఎవరన్నా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.